భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాం. వారు సోషలిస్టు నాయకుడిగా విద్యార్థి దశలోనే అనేక ఉద్యమాలకు రూపకల్పన చేసి మరి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఆయన ఇటు కార్మికుల కోసము, అటు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాల కోసము అంకితమై పనిచేసినటువంటి గొప్ప మహానుభావుడు కర్పూరి ఠాకూర్ గారు. పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వారు బీహార్ లాంటి పెద్ద రాష్ట్రం, ఆ రోజు బీహారు జార్ఖండ్ ఒకటే ఉండేది, ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం అది. అటువంటి రాజకీయంగా ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రము, దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్రము, రాజకీయ చైతన్యమైనటువంటి రాష్ట్రము. అటువంటి రాష్ట్రానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా, శాసనసభ్యుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి మహానుభావుడు మరి కర్పూరి ఠాకూర్ గారు. వారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలోనే విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. వారు ముఖ్యంగా ఓబీసీ వర్గాలకు విశేషంగా సేవలు అందించారు. వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరి వాళ్ళకు సముచిత స్థానం దొరకాలని, రావాలని మరి వారు ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నప్పుడు కానీ, విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ, రాజకీయ నాయకుడిగా కానీ నిరంతరము అంకితభావంతో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. ఒక పేద కుటుంబం నుంచి, ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆ రోజే ప్రజానాయకుడు, అంటే జననాయకగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, యావత్ సమాజం ఆయనను ఒక ప్రజానాయకుడుగా, జననాయక్ అనేటువంటి పేరుతో పిలిపించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు. అంతేకాదు, వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడే మరి క్విట్ ఇండియా మూమెంట్లో మహాత్మా గాంధీ పిలుపుకు ముందుకు వచ్చి క్విట్ ఇండియా ఉద్యమంలో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి 26 నెలల పాటు జైలు జీవితం గడిపినటువంటి మహానుభావుడు, ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు కర్పూరి ఠాకూర్ గారు. ముందుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ తన సొంత గ్రామంలో ఒక స్కూల్ టీచర్గా కూడా పనిచేసి పేద ప్రజలందరూ కూడా చదువుకోవాలి, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, దళిత సామాజిక వర్గాలు చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆయన ఉపాధ్యాయుడిగా తన సొంత గ్రామంలో కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత పనిచేసినటువంటి మహానుభావుడు కర్పూరి ఠాకూర్ గారు. దాంతోపాటు మన దేశానికి ఒక రాష్ట్ర భాష ఉండాలి, అధికారపూర్వకమైనటువంటి భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తులలో కర్పూరి ఠాకూర్ గారు ప్రథమ వ్యక్తి. హిందీ భాష ప్రోత్సాహానికి విశేషమైనటువంటి కృషి చేశారు. మన మాతృభాషలు ఉన్నప్పటికీ వాటికి గౌరవం ఇస్తుంటేనే, వాటిని పరిరక్షించుకుంటేనే, వాటిని మనము అవలంబిస్తూనే దేశానికి ఒక భాష ఉండాలి, రాష్ట్ర భాష ఉండాలి, అధికారిక భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తుల్లో కర్పూరి ఠాకూర్ ఒకరు. వారు
1952లో బీహార్ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడే సోషలిస్టు భావజాలానికి అంకితమై ప్రజా సోషలిస్టు పార్టీ, అదేవిధంగా జాయింట్ సోషలిస్టు పార్టీ అనేటువంటి పార్టీలలో విశేషంగా పనిచేసినటువంటి మహానుభావుడు. 1960లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మరి ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలోని అనేక రకాల ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసినటువంటి వ్యక్తి. అంతేకాకుండా వారు 1970లో మరియు 1977లో 2 సార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యారు. మరి మనకందరికీ తెలుసు, గత సంవత్సరము వారికి శతజయంతి ఉత్సవాలు మనమందరం నిర్వహించుకున్నాము. వారు భారతీయ జనతా పార్టీ నాయకుడు కాకున్నా కూడా జనతా పార్టీలో ఆ రోజు జనసంఘ్ సోషలిస్ట్ పార్టీ, ఓల్డ్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క నియంతృత్వ పాలనకు, శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా గలమెత్తిన విషయం మనకందరికీ తెలుసు. జయప్రకాష్ నారాయణ గారి పిలుపుతో జనసంఘ్, భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ లాంటి అనేక ప్రజాస్వామ్య పార్టీలు జైల్లోనే ఉన్నప్పుడు, జైల్లోనే మాట్లాడుకొని జనతా పార్టీకి అవలంబించినప్పుడు సోషలిస్టు పార్టీ కూడా జనతా పార్టీలో మెర్జ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా వారు జనతా పార్టీ తరఫున మరి నిరంతరము కృషి చేయడం జరిగింది. వారు 100 సంవత్సరాల సందర్భంగా మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కాంగ్రెస్ ఇతరులను, కాంగ్రెస్లోని నెహ్రూ కుటుంబేతరులను ఎప్పుడు కూడా గౌరవించదు, గుర్తించదు. రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబము. ఇక ఈ దేశంలో ఏ పార్టీ ఉన్నదా లేదా, ఏ పార్టీ నాయకుడు ఉన్నారు, ఏ రోజు కూడా వాళ్ళు నెహ్రూ కుటుంబం ఎవరిని కూడా గౌరవించిన పాపాన పోలేదు. భారతరత్నాలు వాళ్ళకే ఇచ్చుకున్నారు. అన్ని రకాల గౌరవాలు వాళ్ళకు వాళ్ళే బతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు ఇచ్చుకున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనేక మంది మహానుభావులను ఎమర్జెన్సీలో జైల్లో పెట్టారు. ఆచార్య కృపలాని గారు కావచ్చు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, జార్జి ఫెర్నాండెస్ గారు కావచ్చు, లాల్కృష్ణ అద్వానీ గారు కావచ్చు, అనేక మందిని ఆ రోజు జైల్లో పెట్టినప్పుడు మరి ఏ రకంగా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా పార్టీ జన్మనిచ్చి, జనతా పార్టీ ద్వారా ఒక మహా విప్లవం, ఆ రోజు ఒక నిశ్శబ్ద విప్లవం ఆ రోజు దేశంలో వచ్చిందో మనకు తెలుసు. జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి ప్రతిపక్షాల ఐక్యతకు కానీ, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకోవడానికి కానీ, ప్రతిపక్ష పార్టీలు వనరులు సమకూర్చుకోవడానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం ఇవ్వకుండా అందరూ జైల్లో ఉన్నప్పుడే ఎన్నికలు ప్రకటించి ఆ తర్వాత మీసా రద్దు చేసి వీళ్ళందరినీ వదిలిపెట్టారు. ఆ ఉన్నటువంటి తక్కువ సమయంలోనే ప్రకటించిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తక్కువ సమయంలోనే జనతా పార్టీ ఏర్పాటు చేయడం,
ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీని ఓడించిన విషయం మనకు తెలుసు. దాంట్లో ఆ యొక్క జనతా పార్టీ ఉద్యమంలో, జనతా పార్టీ నిర్మాణంలో, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాల్లో కర్పూరి ఠాకూర్ గారి యొక్క పాత్ర అమోఘమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు, మనం చూసాం, ఇంతకుముందు చెప్పాను నేను, కర్పూరి ఠాకూర్ గారు గత సంవత్సరము 100 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించిన విషయం మనకందరికీ తెలుసు. కర్పూరి ఠాకూర్కే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారికి కూడా భారతరత్న ఇచ్చినటువంటి ఖ్యాతి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. దేశంలో రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు మరి దేశ సేవ కోసం పనిచేశారో వాళ్ళందరినీ గౌరవించేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈరోజు పద్మభూషణ్ అవార్డులన్నా, గతంలో రాజకీయ పార్టీల కనుసైగలలో, పాలక పార్టీ కనుసైగల్లో అవార్డులు వచ్చేది. అటువంటి అవార్డుల స్థానంలో ఈరోజు పీపుల్స్ పద్మ పేరుతోటి ప్రజలలో ఉండేటువంటి అన్సంగ్ హీరోస్ నిస్వార్థంగా దేశం కోసం, దేశ కళల కోసం, సామాజిక పరివర్తన కోసం, సామాజిక చైతన్యం కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులకు పద్మశ్రీ అవార్డులు ఇస్తున్న విషయం మనం చేస్తాం. అదేవిధంగా పాలక పార్టీ కనుసైగల్లో ఉన్నటువంటి వ్యక్తులకే ఈరోజు అవార్డులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగానే కర్పూరి ఠాకూర్ గారికి భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి గౌరవ పురస్కారమైనటువంటి భారతరత్నతో వారిని మరి నివాళులు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా పివి నరసింహారావు గారికి అటువంటి మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవం ఈరోజు మనం అందరము జరుపుకుంటున్నాము. వారు చాలా నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు కానీ, స్వతంత్ర ఉద్యమంలో కానీ 2 జతల బట్టలు, సంఖకు ఒక బ్యాగులో బట్టలు పెట్టుకొని, ఒక పుస్తకము, పెన్ను పెట్టుకొని మరి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో, క్విట్ ఇండియా మూవ్మెంట్లో కానీ, సోషలిస్ట్ పార్టీ నాయకుడుగా కానీ పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంగ్లీషు తప్పకుండా నేర్చుకోవాలనేటువంటి ఆప్షన్ అయితే ఉండనో కంపల్సరీ దాన్ని తొలగించి ఆప్షన్గా మార్చినటువంటి వ్యక్తి ఆయన ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో 1970లో మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1970 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే వరుసగా అయ్యేవారు. మన రాష్ట్రంలో కూడా తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1983 వరకు ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మొదటిసారిగా ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకొచ్చాడో అదేవిధంగా కర్పూరి ఠాకూర్ కూడా బీహార్ రాష్ట్రంలో 1947 నుంచి 1970 వరకు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిలో ఉంటే ఈరోజు మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి ఘనత మరి ఈ యొక్క మన కర్పూరి ఠాకూర్కి దక్కుతుందని మనం చేస్తున్నాం. ఈరోజు బీహార్లో మద్యపాన నిషేధం ఉంది, గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది. కానీ ఇప్పుడు మొన్న గుజరాత్లో మొదటి నుంచి జరుగుతూ ఉంది,
కానీ బీహార్లో నితీష్ కుమార్ గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక పెట్టింది. కానీ ఆ రోజే 1970లోనే బీహార్ రాష్ట్రంలో మొదటిసారి మద్యపాన నిషేధం పెట్టి మరి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మహిళలకు పేదలకు అండగా నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు మరి కర్పూరి ఠాకూర్ గారని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఆయన మరి పేరు మీద ఈరోజు అనేక సంస్థలు, అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము కర్పూరి ఠాకూర్ యొక్క సేవలను మనస్ఫూర్తిగా గుర్తించి ఈరోజు భారతరత్న ఇచ్చి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే కుటుంబ కేంద్రంగా పరిపాలన చేసిన విషయం మనకు తెలుసు. ఈరోజు దేశంలో కూడా అత్యధిక సమయం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ తర్వాత ఎవరు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారని సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉండదు జనతా పార్టీ వస్తే జనతా పార్టీని చీల్చి అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే వాళ్ళు ఒకటి ఈ దేశంలో నిరూపించాలనుకుంటున్నారు, ఈ దేశంలో నెహ్రూ పాలన తప్ప, నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవరు కూడా పరిపాలన చేయలేరు, ఆ రకమైనటువంటి హక్కు లేదు, మాకు మాత్రమే ఉంది, కాంగ్రెస్ పార్టీకే హక్కు ఉంది, నెహ్రూ కుటుంబానికే హక్కు ఉంది. మరి ఎవరు నరేంద్ర మోడీ ఎవరు, కర్పూరి ఠాకూర్ ఎవరు, మొరార్జీ దేశాయ్ ఎవరు, వీళ్ళెవరు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా ఉంటారు? అందులో నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, ఆయనకు అర్హత ఎక్కడిది అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఏ రోజు కూడా పేదల గురించి మాట్లాడలే, ఏ రోజు కూడా బలుగు బనేరుగాల గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్న రోజులు అనేక రకాలుగా ఆయనను వేధించి, అవమానించి, ఓడించి, మంత్రి పదవి నుంచి తొలగించి, చివరకు స్వర్గస్థులు అయిన తర్వాత కూడా అవమానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యాంగం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తి, రాజ్యాంగం చదవనటువంటి వ్యక్తి, దేశ రాజకీయ చరిత్ర పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు కానీ, రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కానీ రాహుల్ గాంధీకి లేదు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయలేదు. ఈ దేశానికి మొదట ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కావాలని కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ మెజార్టీ ప్రజలు ఓటు వేసినప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పక్కన పెట్టి నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ రకంగా స్వాతంత్రం రాకముందే, స్వాతంత్రం వచ్చిన రోజే ఏ రకంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో రాజ్యాంగం ఇబ్బందుల్లో ఉంది, రాజ్యాంగం రద్దవుతుంది. ఈ దేశంలో సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు రాజ్యాంగం రద్దు కాదు అనే విషయం ఈ సందర్భంగా మనం మాట్లాడుతాం. ఎందుకంటే రాజ్యాంగం ఉంది కాబట్టే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చాడు కాబట్టే భారతదేశాన్ని ప్రధానమంత్రి గారు వర్ణించారు. మదర్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడంటే భారతదేశం అని చెప్పి ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. యావత్ ప్రపంచంలోనే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో పరిపాలన సాగుతున్నదంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి రాజ్యాంగం అనే సందర్భంగా మనం చేస్తుంది. అటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా
నిర్వీర్యం చేయడం జరిగింది, దుర్వినియోగం చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనకు విరుద్ధంగా, ఆయన ఆలోచన స్పిరిట్కు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి విషయం మనం చేస్తున్నాం. బతికున్న రోజులు అవమానం చేసింది. ఆయన రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఏ రకంగా అడ్డం పెట్టుకొని